నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన మహిళా అభ్యుదయ రైతు శ్రీమతి బత్తుల హేమలత గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 6 సంవత్సరాలుగా పూర్తి ప్రకృతి వ్యవసాయ విధానంలో మామిడి పంటను సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారి అనుభవాలని, ప్రకృతి వ్యవసాయ విధానంలో మామిడి పంటను సాగు చేయడం వల్లటువంటి కలిగే లాభాలని, అదేవిధంగా మామిడిలో వచ్చేటువంటి పురుగు తెగులు వాటి యాజమాన్యం గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా ఇప్పుడు వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి. నమస్తే. మామిడి మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? అదేవిధంగా ఏ రకాలు సాగు చేస్తున్నారో ఒకసారి చెప్పండి. నేను మామిడి వచ్చేసి 3 ఎకరాలు సాగు చేస్తున్నాను. రకాలు వచ్చేసి 10 రకాలు: బంగినపల్లి, చిన్న రసం, పెద్ద రసం, ముంత మామిడి, కొత్తపల్లి కొబ్బరి, చెరుకు రసం, కలెక్టరు. 4 వెరైటీస్ వచ్చేసి నాట్లు. మీరు ఎన్ని సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో మామిడిని సాగు చేస్తున్నారండి? అదేవిధంగా ఇంతకుముందు రసాయన విధానంలో సాగు చేస్తూ ఉన్నారు కదా, మీరు ఎందుకు ప్రకృతి వ్యవసాయ విధానంలోకి మారారన్న అంశం గురించి ఒకసారి చెప్పండి, మీ అనుభవాన్ని. 2019 నుంచి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశాను. ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి గల కారణాలు, అంతకుముందు కెమికల్ చేసేవాళ్ళు. కెమికల్లో నాకు అధిక పెట్టుబడులు ఎక్కువ అయ్యాయి, దిగుబడి చాలా తక్కువ వచ్చేది. దానివల్ల నాకు న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు పరిచయం అయ్యారు. పరిచయం అవ్వాక ఇలాగ చేస్తే మీకు బాగుంటుంది, ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి కూడా చాలా తగ్గుతుంది మీకు అని చెప్పడం వల్ల నేను ప్రకృతి వ్యవసాయం వైపు రావటం జరిగింది. ప్రకృతి వ్యవసాయ విధానంలో మామిడిలో అధిక దిగుబడులు పొందడానికి మీరు ఎటువంటి ఎరువులు అనేవి వాడుతున్నారు ఒకసారి చెప్పండి. మెయిన్ పిఎండిఎస్ని ఎంచుకున్నానండి బలానికి. పిఎండిఎస్ తర్వాత నేను బలానికి ఘనజీవామృతం వేస్తాము, పాదికి పిఎండిఎస్ రొటావేటర్ వేసుకునేటప్పుడు వేస్తాము ఇది ఘనజీవామృతం. తర్వాత బలానికి జీవామృతం ఇస్తాము. పైన కూడా స్ప్రేయింగ్, జీవామృతం స్ప్రేయింగ్ చేస్తాము, పంచగవ్య, మేనామృతం, యగ్గమున యాసిడ్ గ్రోతింగ్కి, బలానికి, అన్నిటికి అవి బలానికి ఇస్తామండి. పూత దశలో వచ్చేసి మనకి వాతావరణాన్ని బట్టి ఇస్తామండి. నాకైతే 5-6 స్ప్రేయింగ్ల కన్నా ఎక్కువ అవ్వదు, న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి. నేను వచ్చేసి పూత దశలో పుల్లట మజ్జిగ, ఇంగువ, పసుపు కలిపి ఒకసారి ఇస్తాము. తర్వాత నీమాస్త్రం ఇస్తాము. తర్వాత కొంచెం కాయ నిమ్మ సైజులో ఉన్నప్పుడు ఏమైనా కొంచెం పురుగు ఉందంటే అగ్నాస్త్రం. తర్వాత అగ్నాస్త్రం ఇచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా గ్రోత్ ప్రమోటర్స్ ఇవ్వాలండి. గ్రోత్ ప్రమోటర్స్ అంటే బలానికి ఇస్తాం. పంచగవ్య 2 సార్లు ఇచ్చుకుంటాం, మనకి టేస్టింగ్కి, బలానికి, గ్రోతింగ్కి అన్నిటికి ఉపయోగపడాలని ఇస్తాము. తర్వాత బ్రహ్మాస్త్రం ఇస్తాము మిడిల్ సైజులో ఉన్నప్పుడు. అంటే వాతావరణాన్ని బట్టి మనకి ఇవ్వాలి అంటే ఇస్తాము, లేకపోతే గ్రోత్ ప్రమోటర్స్ ఇచ్చి ఊరుకుంటాము. మేనామృతం, యగ్గమున యాసిడ్, కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం అంటాము, అది ఇస్తాము. మేలైన దిగుబడులు పొందడానికి మామిడిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో మీరు పురుగు తెగుల్ని ఏ విధంగా నివారిస్తున్నారు, ఏ విధంగా అరికడుతున్నారు అనే అంశాలు ఒకసారి చెప్పండి. పురుగు తెగుళ్ళకి అంటే మనకి మ్యాంగోలో ఎక్కువ వచ్చేసి మనకి మొంగండి, నల్ల మొంగు. ఈ సంవత్సరం ఏంటంటే తామర పురుగు బాగా అటాక్ అయిందన్నారు. నాకు తామర పురుగు వచ్చే టయానికి పావలా వంతే ఉంది. నేను దానికి గాను సివిఆర్ పద్ధతిలో 3 రకాల నూనెలు మట్టిలో కలిపి 6 అడుగుల లోతు మట్టి తీసుకుని బాగా కలిపి డ్రమ్ములో ఫిల్ చేసుకొని ఒక రోజు ఉంచి, తర్వాత రోజు కలిపి ఒక 10 నిమిషాలు వదిలేసి పై తేటని స్ప్రేయింగ్ ఇవ్వటం జరిగింది. దానివల్ల నాకు 40-50% బెటర్గానే అనిపించింది, బాగా పనిచేసింది. అది కూడా మేము చూసి రైతులకి సజెషన్ అవ్వటం జరిగింది. తర్వాత నేను మంగు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటాము. పేడ, మూత్రం, ఇంగు ద్రావణం అది ఇచ్చిన తర్వాత పుల్లటి మజ్జిగ, ఇంగువ, పసుపు స్ప్రేయింగ్ ఇచ్చాము. మాకు అసలు మంగు అనేది లేదు. ఇంతకు మించి మాకు తెగుళ్ళు, పురుగులు అలా అసలు ఏమీ ఆశించలేదు. ప్రకృతి వ్యవసాయ విధానంలో మామిడి పంటలో అధిక దిగుబడులు తీసుకోవడానికి వీరు పాటిస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం గురించి, పురుగు తెగుళ్ళు వాటి నివారణ గురించి రైతు సోదరులకి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. మీకు ధన్యవాదాలండి.